వారానికి ఒకసారైనా సరే పూల్ మఖానాతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఒక కప్ దాకా పూల్ మఖానాని బాండీలోకి వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని, పాలలో వేసుకుని కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. సగం వరకు వేరొక ప్లేట్‌లో, సగం వరకు మిక్సీ జార్‌లోకి వేసుకొని, మిక్సీ జార్‌లోకి వేసుకున్నది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని ముందుగా ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని, అర లీటర్ దాకా చిక్కటి పాలని వేసుకోండి. తర్వాత పాలని కాగేటప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న పూల్ మఖానా పౌడర్ని, అలాగే మనం ఇందాక తీసి పెట్టుకున్న వీటిని కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా దగ్గర పడే కొద్దీ కన్సిస్టెన్సీ మనం చిక్కపడుతుందండి. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోండి. ఆర్గానిక్ బెల్లం యూస్ చేయడం వలన మనకి హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చేసి మనం సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు సైతం కూడా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.